తెలుగు సినిమాల్ని చూస్తేనే బాలీవుడ్ నిర్మాతలకు వణుకు పుడుతోంది. వాళ్లతో ఎందుకు లేరా బాబు లేనిపోని తలనొప్పులు అంటూ నిట్టూరుస్తున్నారు వాళ్ళు. మరి ముఖ్యంగా డంకీకి సలార్ దెబ్బ రుచి చూపించాక మన హీరోలతో పోటీ అంటేనే నార్త్ హీరోలకు చుక్కలు కనిపిస్తున్నాయి. 2024లోనూ తారక్, చరణ్, బన్నీ బాలీవుడ్ కు చుక్కలు చూపించడానికి రెడీ అయిపోతున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ కు వెళ్లి అక్కడ అగ్ర హీరోలతో పోటీ పడాలంటే ఒకటికి 10 సార్లు మన నిర్మాతలు ఆలోచించుకునేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ భయం లేదు. మన హీరోలు వస్తున్నారంటే వాళ్లు ఆలోచించుకుంటున్నారు. మొన్న సలార్తో డంకీ పోటీ పడినప్పుడు ప్రభాస్ దెబ్బకు షారూఖ్ సినిమా కలెక్షన్లు గల్లంతయ్యాయి. చాలా ఏరియాల్లో తన మాస్ పవర్ చూపించారు రెబల్ స్టార్. సలార్ డంకీల్లో ఒకరిని పోటీ నుంచి తప్పించాలని చివరి వరకు ప్రయత్నించినా కుదరలేదు. 2024లోనూ ఇలాంటి సీన్స్ రిపీట్ కానున్నాయి. ఏప్రిల్ 5న దేవర పార్ట్ 1 వస్తుంటే తర్వాత 5 రోజులకే ఏప్రిల్ 10న అక్షయ్ కుమార్ బడేమియా చోటేమియా విడుదల కానుంది. RRR తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో హిందీలోనూ దేవరపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఆగస్టు 15న కూడా ఇలాంటి భారీ యుద్ధమే జరగనుంది. ఆ రోజు అజయ్ దేవగన్ మోస్ట్ సక్సెస్ఫుల్ సిరీస్ సింగం 3 విడుదల కానుంది. రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే అదే రోజు పుష్ప 2 రానుంది. దీనిపై నార్త్లో ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు. పుష్ప ముందు సింగం 3 నిలబడుతుందా అనే అనుమానాలు లేకపోలేదు. చివరిగా రామ్ చరణ్ సైతం అక్షయ్ కుమార్నే టార్గెట్ చేస్తున్నారు. శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ చేంజర్ ని కుదిరితే సెప్టెంబర్ లేదంటే అక్టోబర్ 2న విడుదల చేయాలని చూస్తున్నారు. అదే రోజు అక్షయ్ కుమార్ స్కై ఫోర్స్ రిలీజ్ కానుంది. మొత్తానికి మన ముగ్గురు పాన్ ఇండియన్ హీరోలు బాలీవుడ్ హీరోలను బాగానే లాక్ చేశారు.